లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆఖరు విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ సరళి నెమ్మదిగా సాగుతోంది. మొత్తం 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఆఖరు విడతలో ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కంగనా రనౌత్, మనీష్ తివారీ, అభిషేక్ బెనర్జీ, విక్రమాదిత్య సింగ్ తో పాటు పలువురు కీలక నేతలు లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. పంజాబ్లో 13, యూపీలో 13, వెస్ట్ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్లో లోక్సభ సెగ్మెంట్కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి విడతలో మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 95 మంది మహిళా క్యాండిడేట్లున్నారు. మొత్తం 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందుకోసం 1 లక్షకు పైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఈసీ. 10 లక్షల మంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎలాంటి హింసకు తావివ్వకుండా గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇప్పటి వరకు మొత్తం 6 ఫేజ్లలో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 486 సీట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ సెగ్మెంట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 3వ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. 1990 కాలం నుంచి వారణాసి బీజేపీకి కంచుకోటగా ఉంది. అయోధ్యలో నిర్మించిన రామ మందిర అంశమే ఎజెండాగా బీజేపీ నేతలు ఇక్కడ ప్రచారం. మరోవైపు బీహార్లోని పాట్నా సాహిబ్ నుంచి బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండి లోక్సభ సెగ్మెంట్ నుంచి బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. హిమాచల్ మాజీ సీఎం, దివంగత నేత వీరభద్ర సింగ్ కొడుకే విక్రమాదిత్య సింగ్. ఇక హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ హిమాచల్కు 2 సార్లు సీఎంగా ఉన్నారు. ఇక ఠాకూర్కు పోటీగా కాంగ్రెస్ నుంచి సత్పాల్ బరిలో ఉన్నారు. ఇక పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6 నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన మార్చి 16 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా జరిపిన ఐటీ సోదాల్లో 1100 కోట్లను సీజ్ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈసీ తెలిపింది. కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలతో పాటు వృద్ధుల కోసం వీల్ చైర్లు, షామియానాలు, వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేశామని చెప్పింది. ఇక 6 ఫేజ్ల ఎన్నికల్లో ఎండను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. 5-6 దశల ఎలక్షన్లలో మహిళలే ఎక్కువ మంది ఓటేశారని తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆఖరు విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ సరళి నెమ్మదిగా సాగుతోంది. మొత్తం 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఆఖరు విడతలో ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కంగనా రనౌత్, మనీష్ తివారీ, అభిషేక్ బెనర్జీ, విక్రమాదిత్య సింగ్ తో పాటు పలువురు కీలక నేతలు లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. పంజాబ్లో 13, యూపీలో 13, వెస్ట్ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్ లోక్సభ సెగ్మెంట్కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఆఖరి విడతలో మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 95 మంది మహిళా క్యాండిడేట్లున్నారు. మొత్తం 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందుకోసం 1 లక్షకు పైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఈసీ. 10 లక్షల మంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎలాంటి హింసకు తావివ్వకుండా గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇక ఇప్పటి వరకు మొత్తం 6 ఫేజుల్లో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 486 సీట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ సెగ్మెంట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 3వ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. 1990 కాలం నుంచి వారణాసి బీజేపీకి కంచుకోటగా ఉంది. అయోధ్యలో నిర్మించిన రామ మందిర అంశమే ఎజెండాగా బీజేపీ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ఇక అటు బీహార్లోని పాట్నా సాహిబ్ నుంచి బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండి లోక్సభ సెగ్మెంట్ నుంచి బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు.
హిమాచల్ మాజీ సీఎం దివంగత నేత వీరభద్ర సింగ్ కొడుకే విక్రమాదిత్య సింగ్. ఇక హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ హిమాచల్కు 2 సార్లు సీఎంగా ఉన్నారు. ఇక ఠాకూర్కు పోటీగా కాంగ్రెస్ నుంచి సత్పాల్ బరిలో ఉన్నారు. మరోవైపు పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6 నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన మార్చి 16 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా జరిపిన ఐటీ సోదాల్లో 1100 కోట్లను సీజ్ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఇక పలు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈసీ తెలిపింది. కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలతో పాటు వృద్ధుల కోసం వీల్ చైర్లు, షామియానాలు, వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేశామని చెప్పింది. 6 ఫేజ్ల ఎన్నికల్లో ఎండను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. 5-6 దశల ఎలక్షన్లలో మహిళలే ఎక్కువ మంది ఓటేశారని తెలిపింది.